హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ అది అయిపోయాక గార్డెన్లో కొంచెం ఎల్లో కలర్ లీవ్స్ అవి ఉన్నాయండి. డ్రై లీవ్స్, ఎల్లో కలర్ లీవ్స్. అవి వింటర్ సీజన్లో తక్కువే వస్తుంటాయి, బట్ మంత్లీ వన్స్ అయినా కూడా ఇలా కటింగ్ చేసుకోవటం, ఆ ఎల్లో కలర్ అవన్నీ తీసేసేస్తుంటే కొంచెం మన గార్డెన్ ఏంటంటే గ్రీనరీగా కనిపిస్తుంటుంది. ఎవ్రీడే కూడా చూసుకోకపోయినా మనం డైలీ వింటర్ సీజన్లో అయినా సరే మొక్కలకి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందండి. 2 డేస్కి 1 టైం అయినా సరే చిన్న చిన్న పాట్లు అయితే చిన్న కప్స్ తోటి వాటరు అవి ఇస్తూ ఉంటే మనకి మొక్కలు అనేవి గ్రోతింగ్ ఎక్కువ వింటర్ సీజన్లోనే గ్రోత్ అవుతాయన్నమాట. కటింగ్ చేసుకోవటం కానీ అవన్నీ మీరు మార్చి లోపే చేసుకోండి. అంటే ఫిబ్రవరి, జనవరిలో చేసుకున్నారనుకోండి కొంచెం మొక్కలు గ్రోత్ అవుతాయి. అదే మార్చిలో స్టార్ట్ చేశారనుకోండి కటింగ్, మొక్కలు చనిపోయే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనకి మార్చి నుంచి ఎండలు అవి స్టార్ట్ అవుతాయి కదండి. ఇలా నేనైతే చామంతులు అవన్నీ అయితే ఇలా ప్రూమింగ్ చేశానండి. మొన్న తమలపాకు చెట్టు చాలా పాడైపోయిందనమాట. ఆవు పేడ వేశాను నేను, కొంచెం బాగుందనమాట. ఒక 10 డేస్ బిఫోర్ చూయించాను నేను. ఆవు పేడ వేసాకైతే చక్కగా 2 తమలపాకు మొక్కలు అయితే బాగా చీడ ఇవి లేకుండా చక్కగా వస్తున్నాయి. ఆవు పేడకి మించిన మనకి పెస్టిసైడ్ అనేది లేదండి. వీలైన వారు డ్రైగా కౌడంగ్ దొరుకుతుంది కదా, అది మొక్కల్లో ఇచ్చారంటే మనకి గ్రోతింగ్ అనేది బాగుంటుంది, మొక్క హెల్తీగా ఉంటుందన్నమాట. నేను వీలైనంత వరకు పెస్టిసైడ్స్ కానీ పురుగు మందులు ఇలాంటివి ఏమీ వేయనండి మొక్కలకి. వీలైనంత వరకు న్యాచురల్గా కౌడంగ్ కానీ, లేదు అంటే కొంచెం మనకి పుల్లటి మజ్జిగ ఉంటాయి కదా, ఆ మజ్జిగ అవన్నీ ఇస్తుంటారండి. నా ఈ గ్రీన్ గార్డెనింగ్కి మాత్రం అదే అనమాట. ఎక్కువ నేను మనీ ప్లాంట్సే పెట్టుకుంటానన్నమాట. ఎందుకంటే మనం పువ్వులు పూసే మొక్కలు ఎక్కువ నేను ప్రిఫర్ చేయనండి. ఎలిఫెంట్ ఇయర్స్ మొక్కలు, మనీ ప్లాంటే పెట్టుకుంటాను. పువ్వులు పూసే మొక్కలు పెట్టాను అనుకోండి, ఆ సీజన్ వరకే మనకి గ్రీనరీ ఉంటుంది, తర్వాత అంత అనిపించదనమాట. అందుకే నేను ఏవో 1-2 నా ఫేవరెట్ రోజెస్ అలా పెట్టుకుంటాను. కానీ మిగతావన్నీ అయితే నేను ఇలా గ్రీనరీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత నా వర్క్ అంతా ఫినిష్ అయ్యాక, పూజ పనులు అన్నీ అయిపోయాక ఇలాగ నేను బిఫోరే కూరగాయలన్నీ నానబెట్టుకుంటానండి. ఎక్కువ నా కిచెన్లో కూడా గ్రీనరీగా ఉండేట్లు ఇష్టపడతాను. ప్రతిరోజు కూడా అరుణాచలేశ్వరుడి పాట అయితే పెట్టుకుంటానన్నమాట. మార్నింగ్ టైము నాకు ఎప్పుడు వినాలనిపించినా కూడా ఆ సాంగ్ పెట్టుకుంటానన్నమాట. అరుణాచల శివ అరుణాచల శివ సాంగ్ ఉంటుంది కదా, అసలు ఎంత బాగుంటుందోనండి. అసలు ఆ సాంగ్ పాట అది వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి వంకాయ కర్రీ అండి. ఇలా చేసి చూస్తుంది, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీ ప్లస్ ఫ్రై ఐటెంగా ఉంటుంది. ఇది ఉప్పు నీళ్ళల్లో వంకాయది నానబెట్టుకొని ఆయిల్లో ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర మిక్సీలో పేస్ట్ వేసి అందులో యాడ్ చేయటమే అనమాట. ఇలా ఉర్లీ బౌల్స్లో అవి చామంతి పూలు అవన్నీ మార్చాను. అంటే ఆఫ్టర్నూన్ టైంలో నాకు ఫ్రీగా వర్క్ అయిపోయిన తర్వాత 1 లోపు ఎప్పుడైనా సరే చేసుకుంటానన్నమాట. తర్వాత గ్రీన్ గార్డెన్లోకి ఉడతలు వచ్చాయండి. అవి ఎలుకలేమో అనేసి నేను కొట్టుకుంటూ ఉన్నాయన్నమాట. అలా అంటే గ్రీనరీ ఉంది కదండి, ఏవైనా సరే వస్తుంటాయన్నమాట. తర్వాత కొంచెం పులిహోర కలిపాను. అన్నం వండేసాను కదా, అందులో 1/2% తీసేసి కొంచెం ఎక్కువ అన్నం వండుకున్నాను అనమాట. మనకి పైది తీసామనుకోండి కొంచెం పొలుకుగా ఉంటుంది. నేను పులిహోర పేస్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రైస్లో కొంచెం పర్సంటేజ్ ఆఫ్ కలిపేసుకుంటాను. తర్వాత బ్యాడ్మింటన్ షూస్ బుక్ చేసుకున్నానండి. ఇవి నివియా కంపెనీ అనమాట. నావి ఆల్రెడీ కొంచెం
అడుగున ఏంటంటే ఆ పైన కొంచెం చినిగింది షూ, అడుగున కూడా కొంచెం అరిగినాయన్నమాట. తీసుకొని కూడా నేను 1.5 year పైన అయిపోయింది. డైలీ ఆడతాం కదా. ఇది వచ్చేసి 1860 రూపీస్ అండి. మనకి ఆఫర్లో 1600కి వచ్చిందనమాట, అంటే 200 డిఫరెన్స్. లాస్ట్ ఇయర్ కనుమ పండుగ రోజు అండి మేము ఊరు వెళ్ళినప్పుడు ఈ విధంగా అన్ని ఉత్సవాలు కానీ చాలా బాగా చేస్తారనమాట. ఈ ఇయర్ అయితే చాలా మిస్ అయిపోయాము. ఇది వచ్చేసి మా ఇంటికి నియర్ బై ఉంటుంది. చెరువు చుట్టూ అయితే బిల్డింగ్స్ ఉంటాయి. ఆ నీడంతా ఆ చెరువులో పడుతుంటుంది. ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. ఇలా చెరువు చుట్టూ ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తారనమాట ఈవినింగ్ టైము. చూడటానికి చాలా బాగుంటుందండి. అసలు ఎంత ఆనందంగా ఉంటుందో, హ్యాపీగా ఒకరికొకరు కలుసుకొని అలా చక్కగా విగ్రహాలకి అవన్నీ పూజలు అవన్నీ చేసుకొని తర్వాత కాంపిటీషన్ కూడా పెడతారండి. ఇలా రంగోలీ కాంపిటీషన్స్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ అనమాట. ఇలా జడ్జెస్ అవి వస్తుంటారు. చక్కగా పెద్ద గ్రౌండ్లో ఫుల్గా వాటర్ కొట్టేసేసి కాంపిటీషన్స్ అయితే పెడుతూ ఉంటారనమాట. ఈ విధంగా కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు, కన్సలేషన్ అలా ఇస్తుంటారనమాట. ఎంత టాలెంట్ ఉందోనండి ప్రతి ఒక్కరిలో. ఎంత చక్కగా వేశారో చూసారా. ఈ రైతు కుటుంబం ఫోటో అయితే ఇలా లాస్ట్ ఇయర్ పిక్స్ అయితే కొన్ని పోస్ట్ చేద్దాము అన్నట్లుగా అలా పోస్ట్ చేశానండి. ఇది వచ్చేసి రథం అన్నమాట. అది చెక్కతో ఉంటుంది. ఎక్కువగా మనకి చెన్నకేశ్వర టెంపుల్స్లో అలా ఉంటుంది, పెరుమాళ్ కోవిళ్ళలో. ఈ ఇయర్ అయితే ఇలా మా ఫ్రెండ్స్ అయితే హల్దీ కుంకుమకి ఇన్వైట్ చేశారు. దానికోసం వెళ్ళినప్పుడు పిక్స్ అండి ఇవి కొన్ని తీసుకున్నానమాట. రాధాకృష్ణులకి అలా పూజ చేసి ఫ్రెండ్స్ అందరికీ హల్దీ కుంకుమ, నాప్కిన్స్ ఇలా అందరి చేతుల్లో ఉన్నాయి కదా, అవన్నీ అలా గిఫ్ట్ ఇచ్చి ప్రసాదం మనకి శనగలు, స్వీటు అలా చక్కగా అందరికీ హ్యాపీ చేసి పంపించారనమాట. ఇలా పండగలప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు గెట్ టుగెదర్ లాగా అందరం కలిస్తే చాలా బాగుంటుంది కదండి. ఎవరింట్లో వాళ్ళం చేసుకునే కంటే ఇలాగా అందరితో కలిపి మనం చేసుకున్నామంటే కమ్యూనిటీ అలా ఉన్నప్పుడు మనం బయట ఊరికి వెళ్ళలేదు అన్న ఫీలింగ్ కూడా మర్చిపోతాము. తర్వాత ఇంటికి వచ్చాక నేను బ్లాక్ కోన్ తెచ్చుకున్నాను షాప్ నుంచి. బ్లాక్ కోన్తో అయితే రంగోలీ వేసుకున్నాము. అరబిక్ డిజైన్ వేసుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా సరే మనకి గోరింటాకు అదేంటంటే డస్ట్ ఎక్కువ వస్తుంది మాకు, అందులో గోరింటాకు కూడా దొరకట్లేదు ఎక్కువగా. అందుకే సరే ఈసారి అయితే కోన్ పెట్టుకుందామని, ఎప్పుడు రెడ్ కలర్ కోనే తీసుకుంటాను. ఈసారి బ్లాక్ కలర్ గోరింటాకు ట్రై చేద్దామని తీసుకున్నాను. గోరింటాకు చాలా శుభమండి మనకి. ఎప్పుడైనా సరే మీరు పెట్టుకోవాలనుకున్నా కూడా ఇలాగ కోన్స్ అవి కూడా దొరుకుతున్నాయి కదా రెడీమేడ్గా. ఈసారి నేను బ్లాక్ కలర్ ట్రై చేద్దాము అనేసి తెచ్చుకున్నానండి. చాలా బాగుందనమాట. పండాక కూడా సేమ్ కలర్ ఉందన్నమాట. పండిన తర్వాత మనకి వాటర్తో క్లీన్ చేసినప్పుడు కూడా చక్కగా ఆ కలరే, బ్లాక్ కలరే వచ్చిందండి. నాకైతే చాలా నచ్చిందనమాట. వైట్ కలర్గా హ్యాండ్ మీద బ్లాక్ కలర్గా మ్యాంగో డిజైన్ అయితే వేసుకున్నాను. నేను ఎక్కువగా మ్యాంగో డిజైన్ అదే వేసుకుంటాను. ఇలా మనకేంటంటే మ్యాంగో డిజైన్స్లో కొంచెం లుక్ ఎలిగెంట్గా బాగుంటుందన్నమాట. నీట్గా చూస్తానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా ఇలా చాలా బాగొస్తుందన్నమాట. ఇది వచ్చేసి అరబిక్ డిజైన్ అంటారండి. ఇలా మనకి చూపుడు వేలు దగ్గర నుంచి కిందకి సైడ్కి వస్తుందన్నమాట. దీన్నే మనం ఏదైనా ఎక్స్టెండ్ చేసామంటే ఇంక మళ్ళీ డిజైన్ మారిపోతుంది. అందుకనేసి ఓన్లీ అరబిక్ డిజైన్ అంటే ఇలానే వస్తుంది. ఫింగర్స్కి ఏమీ పెట్టరండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, బట్ నేనైతే ఏం పెట్టలేదు. ఇది అయిపోయాక చూద్దామని ఫస్ట్ టైం బ్లాక్ కోన్ పెట్టుకున్నాను. ఎప్పుడు రెడ్ కోనే పెట్టుకుంటానండి. ఇలా ఎవరైనా సరే మనకి పెట్టుకోవాలి గోరింటాకు అనిపించినప్పుడు గోరింటాకుతో ఆకుతో పని లేదు, కోన్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. చక్కగా అందరూ పెట్టుకోండి. Thank you friends, thank you for watching, thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel Tulasi.